ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ దీపు సిహెచ్. ఇవాళ మనం కుకింగ్ చేసుకునే రెసిపీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా 4 నుంచి 5 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా డీప్ ఫ్రైకి సరిపడే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ను ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ వల్ల మసాలా టెక్స్చర్ చాలా థిక్గా వస్తుంది. ముందుగా ఉప్పు, పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని మ్యారినేషన్ కోసం ఉంచుకోవాలి. దాంట్లో టేస్ట్కు తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, గరం మసాలా, వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, 1 ఇంచు చెక్క, అనాస పువ్వు రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని మ్యారినేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఒక చిటికెడంత కస్తూరి మేతిని,
ముక్క ముక్కకు మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలిపితే అంత మసాలా ముక్క ముక్కకు పడుతుంది. ఒక పచ్చిగుడ్డుని పగలగొట్టుకొని మ్యారినేషన్లో వేస్తున్నాను. ఆ పైన సగం కట్ట కొత్తిమీర, సగం కట్ట పుదీనా వేసుకోవాలి. సగం నిమ్మకాయని జ్యూస్గా వేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని దంచుకొని ఆ పేస్ట్ని కూడా మ్యారినేషన్లో వేస్తున్నాను. ఇప్పుడు ముక్క ముక్కకు బాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వేసి కలుపుకోవాలి. గ్రామ్స్ పెరుగు వేసి కలుపుకొని ఆయిల్ వేసి మ్యారినేషన్ కోసం 1 నుంచి 2 గంటల వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 250 గ్రామ్స్ బాస్మతి రైస్ వేసుకొని 2 టైమ్స్ బాగా కలుపుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇంకా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. హీట్ వాటర్లోకి కొంచెం ఆయిల్ వేసి బౌల్ వేడెక్కాక తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని వాటర్లో వేసుకోవాలి.
7 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసుకొని ఆ ఉప్పు వాటర్లో కలిసిన మన రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. చిటికెడు బిర్యానీ మసాలా వేసుకొని ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాటర్లోకి బాగా బాయిల్ చేసుకున్న వాటర్లోకి కలుపుకోవాలి. దమ్కి పెట్టుకోవడానికి ఒక హండీ తీసుకోవాలి. మాతో హండీ లేదు, సో మేము పెద్ద సైజ్ గిన్నెలో పెట్టుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్ల గీని గిన్నెకు అడుగున బాగా రాసి పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా చేసుకున్న చికెన్ మ్యారినేషన్ని బౌల్లోకి వేసుకోండి. బాయిల్ చేసుకున్న మసాలా వాటర్ని 2 నుంచి 3 గ్లాసులు చికెన్ మ్యారినేషన్ కోసం తీసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకున్న రైస్ని మసాలా వాటర్లోకి వేస్తున్నాను. ఫిఫ్టీ 50% కుక్ అయిన మన రైస్ని మ్యారినేషన్లో ఒక లేయర్గా వేస్తున్నాను. మసాలా థిక్నెస్ కోసం పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా, గోల్డెన్ బ్రౌన్ కలర్ చేసుకున్న మన ఆనియన్స్ని ఒక లేయర్ మీద వేస్తున్నాను. సెవెంటీ 70% కుక్ అయిన మన రైస్ని ఇంకొక లేయర్గా వేసుకుంటున్నాను మ్యారినేషన్లో. ఆఖరిగా 19% కుక్ అయిన మిగిలిన రైస్ని మ్యారినేషన్లో లేయర్గా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీరని, పుదీనాని ఒక లేయర్గా వేసి కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే ఇవ్వండి, లేకుంటే ఇవ్వద్దండి.
నేను దమ్ కోసం అల్యూమినియం కాయిల్ని బౌల్కి కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మన బిర్యానీ దమ్కి పెట్టుకుందాం. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాం, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆ పైన ఒక పాతం పెనం మీద మన బౌల్ని పెట్టుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మన బిర్యానీ ఎలా కుక్ అయిందో చూసుకుందామా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మేము చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ. ఎలా చేసామో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.